ఒంటరిగా బయట ఉయ్యాలూగుతున్న రాకేష్ను చూసి నీతు, సంజయ్ చాలా భయపడ్డారు. పిలిచిన రాకేష్ ఉలుకు పలుకు లేకుండా ఆకాశం వైపే చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రాకేష్ కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే వాళ్ళ తల్లి తండ్రి లోపలికి తీసుకువెళ్ళి రాకేష్ని తన రూమ్లో పడుకోబెట్టారు. కాసేపటికి రాకేష్కి మెలకు వచ్చి లేచి వాళ్ళ అమ్మా నాన్నతో క్యాజువల్గానే మాట్లాడాడు. అసలు తను ఎందుకు అలా చేశాడో నీతు, సంజయ్కి అస్సలు అర్థం కాలేదు. రాకేష్ వాళ్ళ అమ్మా నాన్న దీని గురించి అంతగా ఆలోచించకుండా పడుకుని పోయారు. తెల్లవారుజామున స్కూల్కి ఇంకా టైం అయిపోతుంటే రాకేష్ ఇంకా లేవలేదేంటా అని చెప్పి నీతు తన గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ రాకేష్ లేడు. నీతు, సంజయ్ ఇల్లంతా వెతికి చూశారు. రాకేష్ ఎక్కడా కనిపించలేదు. నీతుకి డౌట్ వచ్చి మరలా ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూసింది. అనుకున్నట్టుగానే రాకేష్ అక్కడ ఉయ్యాల్లో ఎవరితో మాట్లాడుతూ కనిపించాడు. నీతుకి అస్సలు అర్థం కాలేదు. వీడెవరితో మాట్లాడుతున్నాడని దగ్గరికి వెళ్తే రాకేష్ క్యాజువల్గా, అమ్మా స్కూల్కి టైం అయిపోతుంది, నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు నాకు టిఫిన్ వండి పెట్టు, తినేసి త్వరగా వెళ్ళిపోతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. రాకేష్ టిఫిన్ తింటుంటే నీతు రాకేష్ వైపు అలానే చూస్తూ ఉంది. అసలు వీడికి ఏమైంది, కొత్త ఇంటికి వచ్చింది కానించి అదోలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. రాకేష్ స్కూల్కి వెళ్ళిపోయాడు. నీతు తన పనిలో నిమగ్నమైపోయింది. అలానే మధ్యాహ్నం గడిచిపోయింది. స్కూల్ నుంచి నీతుకి కాల్ వచ్చింది. రాకేష్కి ఏమైందో తెలియట్లేదని స్కూల్కి అర్జెంటుగా రావాలని చెప్పి అన్నారు. నీతు కంగారుగా జరిగింది సంజయ్కి చెప్పి ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. అసలు ఏం జరిగిందో చెప్పమని నీతు అడగగా టీచర్, నేను క్లాస్ తీసుకుంటున్న సమయంలో క్లాస్లో అందరూ ఉన్నారు కానీ రాకేష్ ఒక్కడు లేడు. నేను బయటికి వచ్చి చూస్తే రాకేష్ ఒక్కడే ఉయ్యాలూగుతూ బయట ఉన్నాడు. క్లాస్కి ఎందుకు రాలేదని అడిగాను. వెంటనే తను నా మీద గట్టిగా అరిచాడు. ఆ వాయిస్ కూడా తనది కాదు, అది ఒక లేడీ వాయిస్, చాలా భయంకరంగా ఉంది. అందుకే ప్రిన్సిపల్ గారికి చెప్పి మిమ్మల్ని రమ్మన్నాను. పక్కనే ఉన్న ప్రిన్సిపల్ గారు, కొత్త ఇల్లు కదా, రాకేష్ కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నాడు, అతన్ని ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళడం మంచిది, ఇదంతా ప్రాబ్లమేం కాదు అని చెప్పి, నాకు ఒక సైకియాట్రిస్ట్ తెలుసు, మీరు అతని దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి ప్రిన్సిపల్ సజెస్ట్ చేయడంతో రాకేష్ వాళ్ళ అమ్మా నాన్న తనని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాకేష్ని పరిశీలించిన డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్న పిలిచి, నీతు, సంజయ్ మీరు అంతగా భయపడాల్సిన పని లేదు, మీరు కొత్త ఇంట్లో దిగారు కదా, సాధారణంగా పిల్లలకి కొత్త వాతావరణం అలవాటు పడాలి, కొంచెం లోన్లీనెస్ అనిపించినా డిస్టర్బ్ అయిపోతారు, పైగా స్టడీ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, కొన్ని రోజులు రాకేష్కి రెస్ట్ ఇవ్వండి, బెటర్ మీరు అతనితో ఎక్కువగా గడపడానికి ట్రై చేయండి అని చెప్పి ఇద్దరిని పంపించేశాడు డాక్టర్. నీతు చాలా టెన్షన్ పడిపోతుంది. సంజయ్ అంతా ఓకే కదా, ఇదేమంత ప్రాబ్లమేం కాదు కదా అని అడుగుతుంది. అదేం కాదులే నీతు, డాక్టర్ చెప్పారు కదా, ఈ కొత్త ఇల్లు కొత్త వాతావరణం అలవాటు పడాలి కదా, కొన్ని రోజులు వాడికి రెస్ట్ ఇచ్చి ఎక్కువ సమయాన్ని వాడితో గడపడానికి ట్రై చేద్దాం, అంతా సర్దుకుంటుంది, ఇదేమంత పెద్ద విషయం కాదు, రేపు స్కూల్కి వెళ్ళి రాకేష్కి ఒంట్లో బాగోలేదని 1 వీక్ పర్మిషన్ తీసుకొని వద్దాం అని చెప్పి మార్నింగ్ ఇద్దరు స్కూల్కి బయలుదేరి వెళ్తారు. ప్రిన్సిపల్ గారికి జరిగింది చెప్పి పర్మిషన్ తీసుకొని ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్న సమయంలో అక్షయ్ వచ్చి, ఆంటీ మీరు ఆ ఇంట్లో ఉండకండి, దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంతకుముందు మేము కూడా ఆరే మిల్క్ కాలనీలోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో ఎవరు దిగినా కానీ ఖచ్చితంగా ఒక చావు సంభవించేది, ఇక రాత్రి అయితే ఆ ఇంట్లో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి, ఎక్కువ కాలం ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ విషయం రాకేష్కి నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ వాడు నా మాటను ఎప్పుడూ పట్టించుకోలేదు. అక్షయ్ చెప్పిన మాటలు విని నీతుకి, సంజయ్కి చాలా భయం వేసింది. ఇంకా కంగారుగా ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇంటికి రాగానే
వరండా మీద రక్తపు మరకలు చూసి నీతు గట్టిగా అరిచింది. రాకేష్కి ఏమన్నా అయిందేమో అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళి చూడగా లోపల జరిగింది చూసి వారిద్దరి కళ్ళు వాళ్ళే నమ్మలేకపోయారు. రాకేష్ పచ్చి మాంసం తింటూ వాళ్ళిద్దరి వైపు వింతగా నవ్వుతున్నాడు. సంజయ్ కోపంగా రాకేష్ దగ్గరికి వెళ్ళాడు. రాకేష్, నీకేమైంది? ఏం పనులురా ఇవి? రాకేష్ పెద్దగా అరుస్తూ సంజయ్ పీక పట్టుకొని అవతలికి విసిరేశాడు అని రాకేష్ మీద అరిచాడు. సడన్గా ఇంట్లోని వస్తువులన్నీ వాటికవే తేలియాడుతున్నాయి. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న పీక పట్టుకొని ఈడ్చుకెళ్తున్నాడు. జరిగిందంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు రాకేష్కి దెయ్యం పట్టిందని అన్నారు. నీతు సంజయ్ ఎలాగైనా విడిపించుకొని బయటికి పరిగెత్తుకొని వెళ్ళి చుట్టుపక్కల వారిని పిలుచుకొని వచ్చారు. వెంటనే సంజయ్ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని భూత వైద్యుడిని ఇంటికి పిలిపించాడు. భూత వైద్యుడు రాగానే తన మంత్రంతో రాకేష్ని ఒక మంచానికి కట్టిపడేశాడు. రాకేష్ అరుపులతో ఆ ఇల్లంతా మారుమ్రోగిపోతుంది. తన కళ్ళు ఎర్రగా మారాయి. చాలా భీకరమైన గొంతుతో గట్టిగా అరుస్తున్నాడు. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ చాలా భయపడిపోతున్నారు. భూత వైద్యుడు తన దగ్గరున్న పవిత్ర జలాన్ని రాకేష్ మీద చల్లంగానే తనలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. అసలు ఎందుకు ఆ బిడ్డ శరీరాన్ని ఆవహించావని భూత వైద్యుడు అడగగా, అది నా కొడుక్కి ఇష్టమైన ఉయ్యాల, దానిలో నా కొడుకు తప్ప ఎవరైనా కూర్చుంటే నాకు చాలా కోపం వస్తుంది. అసలు మొదటి నుంచి నేను నా కొడుకు ఇక్కడ ఉండేవాళ్ళ. నా కొడుక్కి ఆరోగ్యం బాగోదు, మెంటల్గా చాలా బలహీనంగా ఉండేవాడు. వాడికి అక్కడ ఉయ్యాలూగడం అంటే చాలా ఇష్టం. సడన్గా ఒకరోజు వాడు ఆ ఉయ్యాలు ఊగుతూనే కింద పడి చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక నేను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు దిగి మా స్వేచ్ఛను హరించిన వాళ్ళని నేను బ్రతకనిచ్చేదాన్ని కాదు. వీడు కూడా నా బిడ్డ ఉయ్యాల మీద చెయ్యి వేశాడు, వీడిని కూడా నేను బ్రతకనివ్వను అని గంభీరంగా చెప్తుంది ఆ ఆత్మ. నీకు వీళ్ళ వల్లేగా ఇబ్బంది, ఈ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, దయచేసి నువ్వు ఆ పిల్లాన్ని విడిచిపెట్టేయి అని భూత వైద్యుడు అంటాడు. లేదు, వాణ్ణి నిన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి భూత వైద్యుడి మెడపట్టుకుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పారిపోతారు. వెంటనే కొడుకు ఆత్మ కూడా బయటికి వస్తుంది. ఆ కొడుకు ఆత్మ రాకేష్ని మరలా ఆవహిస్తుంది. భూత వైద్యుడు ఆ బయట ఉన్న ఉయ్యాలని కాల్చివేయమని సంజయ్కి గట్టిగా అరుస్తూ చెప్తాడు. సంజయ్ వెంటనే తన పక్కన ఉన్న కొవ్వొత్తిని తీసుకొని తన కారులో ఉన్న పెట్రోల్ తీసుకొని ఉయ్యాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉయ్యాల మీద పెట్రోల్ పోసి తగలపెట్టేస్తాడు. ఆ రెండు దెయ్యాలు పొగవలే అరుచుకుంటూ గాల్లో కలిసిపోతాయి. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న భూత వైద్యుడు చేసిన పనికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆయన, ఇక మీదట మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, దయచేసి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోండి అని ఆయన చెప్పగా, ఆ తరువాతి రోజు రాకేష్, నీతు, సంజయ్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరు ఆ ఇంట్లోకి రావడానికి సాహసం చేయలేదు. ఇక మరోసారి ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.